హలో నమస్తే అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ ఎఫెక్షన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఇన్కేస్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇలా మాట్లాడుతున్న వ్యూస్ రావట్లేదండి ఇంకా మంచిగా ట్రై చేయాలంటే టైం కుదరడం లేదు అండ్ పాప కదా తనతోనే టైం స్పెండ్ చేయడం తనతోనే పనులు అవుతున్నాయి సో ప్లీజ్ ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇంకా ఏంటి మరి వీడియో కూడా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి కొంచెం మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల నా వ్యూస్కి కానీ నా వాచెస్కి కానీ హెల్ప్ అవుతుంది ఇదొకటి దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ మీరు పూర్తిగా వాచ్ చేయడానికి చూడండి వీడియో సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఎపిసోడ్ 42 గురించి డిస్కషన్ చేసుకుందాం అండి ఫస్ట్ నాగార్జున గారు వచ్చారు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు రాగానే మాట్లాడేసి అంటే మనం థర్స్డే వరకు చూసాం కదా నెక్స్ట్ ఫ్రైడే ఏం జరిగిందో మనకి ఎపిసోడ్లో చూపించారు ఏమంటే అయేషాను దివ్య చపాతీలు చేస్తున్నారు అయేషాకి చపాతీలు చేయడం రావట్లేదు అయేషా నేను చేస్తాను చపాతీలని ఆవిడ కూడా చేస్తుంటే అమ్మ అయేషా అవి వద్దు నువ్వు చేయకు నేను చేసుకుంటానులే అంది ఎందుకు నేను నేర్చుకుంటాను అంటే అవి కొంచెం మాడుతున్నాయి చూసావా కాలుతున్నాయి నేను చేస్తానులే పర్లేదంటే లేదు నేను నేర్చుకుంటాను నెక్స్ట్ నుంచి నేను పని చేయాలి కదా అని అయేషా అంటది అంటే నేను మీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను లేరా బయటకు వచ్చాక అని నార్మల్గా మాట్లాడుతుంది దివ్య అయితే అయేషా అంటది ఓకేలే తీసేసుకో నేను చేయనని ఏదో ఆరోగ్యంగా వెళ్ళిపోతుంది ఏదైనా ప్రతి మాటకైనా తను గొడవలాగే చిరాకులాగే చేస్తుంది ఈ పిల్ల దివ్య నార్మల్గానే మాట్లాడింది ఈ పిల్ల నార్మల్గా సమాధానం చెప్పొచ్చు కదా ఈ అయేషా అస్సలు నార్మల్గా చెప్పదు ఇన్కేస్ ఆ పిల్ల నార్మల్గా చెప్పేటట్లయితే అయేషా అట్లయితే వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదండి లేస్తే ఏదో గొడవలు పడడానికి వచ్చినట్టుంది ఈ పిల్ల బిగ్ బాస్కి ఓకే అవసరమైన చోట మాట్లాడాలి కానీ అనవసరమైన చోట కూడా పిచ్చిగా అట్లా వాగుతూ ఉంటే ఎవరికి చిరాకు రాదు ప్రతి ఒక్కరికి చిరాకు వస్తుంది నేను చేస్తాను అంటే ఇంకా ఈ పిల్ల దివ్య అంది నేను అంత రిస్క్ తీసుకోనమ్మా కావాలంటే మీ ఇంటికి వచ్చి నేను నేర్పిస్తానులే అని చెప్పేసింది ఈ పిల్ల వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకా ఈ అయేష చపాతీలు తింటుంటే ఆవిడకి కాలిన చపాతీ వచ్చింది సరే అడ్జస్ట్ అవ్వచ్చు కదా ఆ కాలిన చపాతీని తీసుకెళ్ళి దివ్య ముందు ఇలా పెట్టి చూడు నేను చేస్తే ఊరుకోలేదుగా నేను చేస్తే కాలుతుంది అన్నావుగా ఎవరో కాల్చారు చూడు అని చూపిస్తుంది ఆ దివ్యకి అయితే దివ్య చెప్పింది నేనున్నప్పుడు ఏ చపాతీ మాడనివ్వలేదు యాజ్ ఎ రేషన్ మేనేజర్గా నేను అక్కడ ఉన్నప్పుడు ఏ చపాతీ మాడనివ్వలేదు మాడుతుంటే చూస్తూ ఊరుకోలేదు నేను వెళ్ళిన తర్వాత కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారేమో అని చెప్పారు చపాతీలు కాలనివ్వలేదు కదా మళ్ళీ వేరే వాళ్ళు అట్లా కాలుస్తుంటే ఏమనవు నువ్వు ఏం చెయ్యవు అని అంటే నేనున్నప్పుడు కదమ్మా అది కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు నాకేం సంబంధం నేనున్నప్పుడు అలా మాడనివ్వనని దివ్య చెప్తుంది అయినా కూడా రివర్స్ గొంతేసుకుని మొత్తుకుంటుంది అది కాదు దివ్య అని దివ్య అంది నువ్వు అరిచినంత మాత్రమే అది కరెక్ట్ అయిపోదు అరవకు నువ్వు అయేషా మామూలుగా మాట్లాడని దివ్య చెప్పింది సో ఈ అయేషకి ప్రతి దానికి గొడవే కావాలి ప్రతి దగ్గరికి గొడవే కావాలి ఎందుకు ఈ పిల్ల ఇలా బిహేవ్ చేస్తుంది గొడవ పడితే చాలా చిరాకు వస్తుందండి కొంచెం చూసే విధంగా ఉండాలి కానీ అయేష చేసేదంటే అసలు చూసే విధంగా కూడా లేదు అయేష కర్రీ వేసుకుంటుంది చపాతీలోకి కర్రీ పోర్షన్ వేసుకుంటుంటే పవన్ అన్నాడు గౌరవ్ తినలేదు అయేష అంటే తనకి కరెక్ట్గా కనిపించలేదు మొత్తం వేసుకుంటుందో ఎక్కువ వేసుకుంటుందో అనిపించి గౌరవ్ తినలేదు అయేష అని అంటే ఆ పోర్షన్ నేను వేసుకుంటున్నా నీకేంటి అని మాట్లాడుతుంది అంటే నేను చూడలేదు తను వేసుకున్నది కరెక్టే అని అంటే ఓకే ఇటు నుంచి అట్లా కనిపిస్తుంది అంటే వద్దు పవన్ నాతో మాట్లాడకు ఎంత ఓవర్ యాక్షన్ అంటే దానికి కూడా ఎందుకు ఆవిడ అంత ఓవర్ యాక్షన్ చేస్తుందో అది అర్థం కావట్లేదు వద్దు పవన్ మాట్లాడుకో అంట ఆయన నీతో మాట్లాడాలని ఉందా ఏంది మళ్ళీ వచ్చి పవన్ లేదురా నేను చూడలేదు చూస్తే ఎందుకు అలా అంటాను ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది ఒకసారి నా ప్లేస్లో ఉండు చూడు అంటే యాజ్ ఏ అది కిచెన్ డిపార్ట్మెంట్గా అందరికీ సరిపోయేలాగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా రెస్పాన్సిబిలిటీ అని పవన్ చెప్పాడు ఆయన కూడా కొంచెం కూడా కన్విన్స్ అవ్వట్లే వినిపించుకోవట్లేదు అసలు ఈ పిల్లని కన్విన్స్ చేయాల్సిన అవసరం పవన్కి ఏంటి ఎంత మంచి పిల్లాడంటే అసలు భలే చెప్తున్నాడు వాయిస్ కూడా మాట కూడా భలే ఉంది ఏం చేస్తున్నారు నేను అట్లా అనలేదు అలా మాట్లాడుతున్నాడు వాళ్ళగా బాగుంది
అది ఆవిడ ఆయేషా రోటీ తీసుకొని వచ్చింది చేసింది కదా. సో ఇంకా ఈ దివ్య ఏం చేసిందంటే క్యాప్టెన్కి కళ్యాణ్కి చెప్పింది కదా, ఇగో కాలిన చపాతీ కింద ఈ రోటీ ఇమ్మని చెప్పండి, అది ఎక్స్చేంజ్గా తీసుకోండి, రీప్లేస్మెంట్ దానికి ఇది అని ఇచ్చేసింది ఆయేషాకి. చపాతీ కాలిన చపాతీ ఏం తీసేశారు, రీప్లేస్మెంట్ కింద ఈ మంచి చపాతీ అనేది ఆయేషాకి ఇచ్చింది దివ్య. పాపం ఆయేషా అంత మాట్లాడుతున్నా దివ్య రియాక్ట్ అవ్వలేదు అంత ఘనంగా. నువ్వు గొంతు పెద్ద చేసుకుంటే అది కరెక్ట్ అయిపోదు ఆయేషా, ఎందుకు గొడవలు అని నార్మల్గా సరి చేసింది. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయడం కూడా దివ్య నార్మల్గానే స్టార్ట్ చేసింది, కానీ ఆయేషా అసలు ఊరుకోదు, అస్సలు నార్మల్గా ఉండదు. తనకి గొడవ లేకపోతే అసలు ఆయేషా ఉండదు. వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి గొడవలే. బిగ్ బాస్ చూసి సెలెక్ట్ చేసినట్టున్నాడు ఆయేషా అని. ప్రతి ఒక్కటి ఆమెకే తెలిసినట్టు, ప్రతి ఒక్కటికి ఆమె బిగ్ బాస్ గురించి తెలిసినట్టు అన్నీ ఉన్నట్టు చేస్తుంది ఆయేషా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి, ఆయేషా వెళ్ళి దివ్యకు సారీ చెప్పింది. ఏంటంటే మొత్తం ఇమాన్యుయల్ ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అసలు ఈ పిచ్చిగా గొడవ పడ్డాలేంటో, పిచ్చిగా అరవడాలేంటో, మళ్ళీ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి సారీ చెప్పాలంటే ఏంటో. అలా అనడం తన ఇష్టమే, మళ్ళీ సారీ చెప్పడం తన ఇష్టమే. దివ్య అసలు ఊరుకోకూడదు, రియాక్ట్ అవ్వాలి. కానీ ఇట్స్ ఓకేరా అని వదిలేసింది దివ్య. అసలు ఎందుకు అలా వదిలేసింది ఈ పిల్ల నాకు అర్థం కాలేదు. అసలు ఇచ్చి పడేసి ఉండాల్సింది. ఆ పిల్ల ఎట్లా ముత్తుకుంది, ఈ పిల్ల కూడా అలానే ముత్తుకొని ఉండాల్సింది. వచ్చి చెప్తుంది, ఇంకా క్లారిఫికేషన్ ఇస్తుంది ఆయేషా దివ్యకి. అది కాదురా, ఇంతకుముందే ఇక్కడ చాలా చూసినాం కదా, ఏమని పార్షియాలిటీ ఉందేమని. నేను హీట్ ఆఫ్ ది మూమెంట్లో నాకు ఆ పార్షియాలిటీ ఒక్కటే నా మైండ్లో తిరుగుతుంది. హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను అలా మాట్లాడేశాను, సారీ అని చెప్తుంది. హీట్ ఆఫ్ ది మూమెంట్లో నువ్వు మాట్లాడడం కరెక్టే, అప్పుడు అనడం కరెక్టే, గట్టిగా మొత్తుకోవడం కరెక్టే, మళ్ళీ వచ్చి సారీ చెప్పడం కరెక్టేనా? ఈ దివ్యనేమో పనుకుల పొడక అంటారు, బొమ్మలాగా చూస్తూ నించోవాలి. అంటే నువ్వు గొడవ పడేటప్పుడు, నువ్వు మొత్తుకునేటప్పుడు ఆ పిల్ల వినాలి. మళ్ళీ నువ్వు చపాతీలు కాలిపోయి మళ్ళీ వచ్చి గొడవ చేసినా ఆ పిల్ల వినాలి. మళ్ళీ నువ్వు వచ్చి సారీ చెప్పినా ఆ పిల్ల వినాలి. అసలు నీ స్ట్రాటజీస్ ఏంటో, నీ ప్లానింగ్స్ ఏంటో, నీ గేమ్ ఆడే విధానం ఏంటో ఆయేషా, నువ్వేంటో చూసే జనాలకి ఏం అర్థం అవుతుందో ఏంటో. ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొచ్చేస్తారు నాకు తెలిసి. 1 వీక్లో ఈ 2 వీక్స్లో తీసుకొచ్చేస్తారు. సో కొంచెం ముందు కనుక చూసుకొని మాట్లాడితే చాలా మంచిది కదా. తన చపాతీ దగ్గర గొడవలు ఎందుకు నీకు, డిష్ వాషర్స్ దగ్గర గొడవలు అవుతున్నాయి ఆ రీతుతో. రీతుతో పెట్టుకుంటున్నావు. నీ వల్ల రీతుకి మంచి క్రేజ్ పెరుగుతుంది, అది ఆలోచించుకో ముందు. రీతుకి సూపర్ పాపులారిటీ వస్తుంది నీ వల్ల. అంతకుముందు అసలు రీతుని అంత లెక్కలో వేయలే. రీతు రేపు ఎలిమినేట్ అవుతుందా, ఎల్లుండి ఎలిమినేట్ అవుతుందా, వచ్చే వారం ఎలిమినేట్ అవుతుందా, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుందా అన్నట్లుంది. కానీ నువ్వు చేసిన విధానానికి అసలు ఇప్పటిలో ఎలిమినేట్ అయినా అవ్వదు. ఆ పిల్ల టాప్ 5కి వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు రీతిని ఎంత టార్గెట్ చేస్తే ఆ పిల్లని అంత స్ట్రాంగ్ అవుతుంది, అంత స్ట్రాంగ్ సింపతి వస్తుంది, ఆ పిల్లకి బయట ఓట్లు పడుతున్నాయి. ఇది గుర్తుంచుకో ఆయేషా. నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చూడు, నీ వల్లే రీతికి హైప్ పెరిగిందని తెలుస్తుంది. నువ్వు ఏదో టార్గెట్ చేయడానికి చూస్తుంటే ఆ పిల్ల హైప్ పెంచుకున్నట్టుంది. సరేనా? చూడు ఆయేషా, ఇది కూడా నువ్వు వచ్చి వాళ్ళకి చాలా హైప్స్ పెంచుతున్నావు. నెక్స్ట్ తనుజను కూడా టార్గెట్ చేస్తున్నావు, కానీ తనుజను నువ్వు చేసేదే లేదు. తనుజ నెంబర్ 1 క్యాండిడేట్. నెక్స్ట్ హౌస్లో హెరిటేజ్ టాస్క్ జరిగింది. సో ఇన్కేస్ ఆ హెరిటేజ్ టాస్క్లో గెలిస్తే మాత్రం 6 months ఆ హెరిటేజ్ వాళ్ళు హెరిటేజ్ డైరీ ఉత్పత్తుల సరఫరా వాళ్ళ ఇంటికి సరఫరా చేస్తారు. ఆ గ్రూప్కి ఏ గ్రూప్ అయితే గెలుస్తుందో వాళ్ళకి. సో ఒక గ్రూప్లో అంటే 2 గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఆ 2 గ్రూపుల్లో ఓన్లీ ఒక గ్రూప్లో 2, ఇంకో గ్రూప్లో 2 మాత్రమే ఆడాలి. టీమ్ ఏ వాళ్ళేమో వీళ్ళు వైల్డ్ కార్డ్స్, 5 Star, టీమ్ బీనేమో ఓజీస్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. అయితే టీమ్ ఏ గెలిచింది ఈ గేమ్లో. అంటే ఎలా ఇచ్చారు, 5 stages ఇచ్చారనమాట. 5 stagesలో ఇద్దరు ఉన్నారు కదా, ఒక గ్రూప్లో ఇద్దరు ఆడాలి కదా. సో ఒక స్టేజ్ ఒకళ్ళు కంప్లీట్ చేయగానే ఇంకొకళ్ళు స్పీడ్గా వెళ్ళి ఇంకో స్టేజ్ కంప్లీట్ చేయాలి, ఇంకొకళ్ళు వెళ్ళి ఇంకో స్టేజ్ కంప్లీట్ చేయాలి. అలా బజర్ మోగే వరకు ఫైనల్గా ఎన్ని బాటిల్స్ ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరి బాటిల్ డెస్టినేషన్ ఎవరి బాటిల్స్ ఎక్కువ డెస్టినేషన్లో ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు. సో ఇక్కడ టీమ్ ఏ విన్ అయింది. అంటే టీమ్ ఏ ఎందుకు విన్ అయింది అంటే హెరిటేజ్, టీమ్ బి టీమ్ ఏ 2 4-4 పెట్టారు. కాకపోతే ఈ హెరిటేజ్ అనేది లోగో ఉంది కదా, అది టీమ్ ఏ మంచిగా పెట్టింది, టీమ్ బి కొంచెం అటు ఇటు చెరుపు పెట్టింది. సో టీమ్ ఏని విన్నర్గా ప్రకటించారు. ఆ టీమ్ ఏలో ఆడింది ఎవరు, మాధురి అండ్ గౌరవ్. సో మాధురి అండ్ గౌరవ్ విన్నర్స్. టీమ్ బిలో సంజన, పవన్ వీళ్ళు కూడా బాగా ఆడారు, కానీ ఆ చిన్న మిస్టేక్ వల్ల పోయింది అది. సో టీమ్ ఏ అండ్ టీమ్ బి, అందులో టీమ్ ఏ గెలిచింది. సో వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఇంటికి అది హెరిటేజ్ డైరీ వారి అది ఉత్పత్తులు సరఫరా అవుతాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి 6 months ఫ్రీగా.
నాగార్జున గారు వాళ్ళతో మాట్లాడారు. అంటే నాగార్జున గారు ఇంకా హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఏంటి వైల్డ్ కార్డ్స్ చాలా ఎనర్జీగా ఉన్నారంట ఈ నాగార్జున గారికి. వైల్డ్ కార్డ్స్ ఫ్యాంటసీ ఏంటో ఈ నాగార్జునకి ఆ బిగ్ బాస్కి అర్థం కావట్లేదు. సో వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎనర్జీగా ఉన్నారు అంటున్నారు. వాళ్ళు హీ హీ హా నవ్వుతున్నారు బాగా. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, సుమన్ శెట్టిని అండ్ గౌరవ్ గారిని వీళ్ళిద్దరిని లేపారు. నాగార్జున గారి క్యాప్టెన్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. వాళ్ళిద్దరికి విష్ చేశారు, సుమన్ శెట్టి గారికి అండ్ గౌరవ్ గారికి. వాళ్ళని పొగిడారు కూడా. ఏంటంటే ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు కదా క్యాప్టెన్సీ టాస్క్ ఆ రోజు. అయితే క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతుంటే వాళ్ళిద్దరికి లాంగ్వేజ్ రాదు. అంటే ఒకళ్ళ లాంగ్వేజ్ ఒకరికి రాదు. ఇప్పుడు సుమన్ గారికి అది తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. గౌరవ్కి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. అసలు వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా మ్యాచ్ అయ్యాయో కానీ, అసలు ఎలా మాట్లాడుకున్నారో కానీ అంత లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండి అలా గేమ్ అది లాంగ్వేజ్ మీద అసలు ఆధారపడి ఉంది. ఆ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండి కూడా తిని చెప్పింది. అంటే సుమన్ చెప్పింది గౌరవ్ అర్థం చేసుకొని మరీ వచ్చి గెలిచారు వాళ్ళు గేమ్ ఆడి అని వాళ్ళని అప్రిషియేట్ చేశారు, కంగ్రాచులేషన్స్ చేశారు నాగార్జున గారు. గౌరవ్ గారిని సుమన్ శెట్టి గారిని ఇద్దరిని కంగ్రాచులేషన్స్ చేయించారు అండ్ ఇంకా అప్రిషియేషన్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆడియన్స్ నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు బయట ఇంకా అందరు పోల్స్ పెడతారు కదా, నేను కూడా ఎక్కువ అంటే నా ఫ్యాన్, నేను తనుజకి ఫేవరెట్ అనుకోండి. సో ఇప్పుడు ఎవరైనా పోల్స్ పెడితే నేను తనుజ అన్నారు. చాలామంది అసలు ఎక్కువ ఓటింగ్ ఎవరైనా పోల్స్ పెడితే తనుజకే వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్కి వస్తుంది. సో అందరూ తనుజ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ అవుతుంటే వచ్చిన వాళ్ళందరూ నేను ఇమాన్యుయల్ ఫ్యాన్ని, నేను సుమన్ శెట్టి ఫ్యాన్ అని అలా చెప్తారో ఏంటో నాకు అర్థం కాదు. అయితే దుబాయ్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట, ఆమె సుమన్ శెట్టి ఫ్యాన్ అంట. అయితే సుమన్ శెట్టి ఫ్యాన్ అయితే సుమన్ శెట్టితో మాట్లాడించారు. అంటే అన్న మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, మీరు చేసే ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఇలానే ఆడాలని చెప్పారు. ఆయేషాని అడిగారు తమిళ్ బిగ్ బాస్ బాగుందా, తెలుగు బిగ్ బాస్ బాగుందా అంటే ఏం చెప్తారా ఆవిడ. ఇన్కేస్ తమిళ్ బిగ్ బాస్ బాగుందంటే తెలుగు వాళ్ళకి, తెలుగు ఆడియన్స్కి నచ్చదు. ఇన్కేస్ తెలుగు బిగ్ బాస్ బాగుంది అంటే వాళ్ళ తమిళ ఆడియన్స్కి కోపం వచ్చింది. సో ఆవిడ ఆన్సర్ ఏం చెప్తుంది. ఇంకా నాగార్జున గారు అలా అడగడం కూడా ఒక సందిగ్ధంలో తన్ని డౌట్లో పడేసినట్టు అనిపిస్తుంది ఆ క్వశ్చన్తో. నెక్స్ట్ నిఖిల్ నాయర్ గారిని అడిగారు, ఎంజాయ్ చేస్తున్నావా నిఖిల్ గేమ్స్ అంటే. ఎంజాయ్ చేస్తున్నాను, చాలా వాల్యూస్ తెలుసుకుంటున్నాను సార్ నేను. అంటే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఫుడ్ వాల్యూ కూడా తెలుస్తుంది నాకు. ఫుడ్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే రమ్యకి ఫుడ్ వచ్చిన రోజు. సో ఆ ఫుడ్ వాల్యూ కూడా తెలుస్తుంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎథిక్స్ నేర్చుకుంటున్నాను నేను అని నిఖిల్ చెప్పాడు. ఎంజాయ్మెంట్తో పాటు ఎథిక్స్ నేర్చుకోవడం, ఎలా ఆడాలి ఏంటి అనేది, బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీకి సంబంధించింది కదా. సో తను మొత్తం అర్థం చేసుకుంటూ ఉన్నాడనమాట నిఖిల్ నాయర్. గేమ్ కూడా బాగుంది. అంటే ఫ్యూచర్లో ఒక 1 వీక్ అవుతుంది కదా చూసి, నెక్స్ట్ ఫ్యూచర్లో చూస్తూ ఉండాలి వాళ్ళని. మేబీ నిఖిల్ నాయర్ కూడా టాప్ 5 క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నాను. నాగార్జున గారు రమ్యని లేపారు. రమ్యని లేపి అడిగారు బిగ్ బాస్ బాగుందా అని అడిగారు. బాగుంది సార్, చాలా బాగుంది అని చెప్పింది. అంటే బాగుందా బాగున్నాడా అని అడిగాడు. అంటే అనగానే అందరు నవ్వేశారు, బాగా నవ్వేశారు. అయితే మాధురి గారు కూడా బాగా నవ్వుతున్నారు. ఏంటి అందరు అలా నవ్వుతున్నారు, మాధురి గారు ఏంటంటే అంటే బాగున్నాడంటే మీరు పవన్ గారు సార్ అడిగిందని మాధురి అంది. అంటే ఇది ఎప్పుడు జరిగింది నాయన అన్నట్టు అందరు చూశారు. అయితే రమ్య అంటుంది, నాకు బుజ్జి తమ్ముడు సార్ తను పవన్ అంటే బుజ్జి తమ్ముడు అంట. అసలు వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి నీకు రీతు మధ్య ఏముందని ఒకటే అడుగుతుంది ఆవిడ. ఒకటే పవన్ని అడుగుతూ కూడా మళ్ళీ తమ్ముడు అని ఎలా అంటుంది. అసలు ఈ బాండింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు నా బిగ్ బాస్లో నువ్వు అక్క అనకు, అసలు అప్పుడు ఊరుకోకపోయాడు. నువ్వు అక్క అనకు, నువ్వు తమ్ముడు అనకని ఇట్లా అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో డైరెక్ట్గా వీళ్ళు చేసేవన్నీ చేస్తున్నారు, మాట్లాడేవన్నీ మాట్లాడేస్తున్నారు. నాగార్జున గారు అడిగినప్పుడు అక్క తమ్ముడు అనుకుంటున్నారు. ఇదేం రిలేషన్షిప్ నాకు అర్థం కావట్లేదురా నాయన. సో మాధురి మాత్రం బయట పెట్టేసింది. ఇంట్లో వాళ్ళందరికీ అలానే అనిపిస్తుంది. మాధురికి కూడా అలానే అనిపించిందంట. మళ్ళీ ఈ రమ్య అంటే ప్లేట్ తిప్పేస్తుందని మళ్ళీ అన్నారు కూడా వాళ్ళు ఆల్రెడీ. ప్లేట్ అసలు ఈజీగా తిప్పేసింది. నాకు బుజ్జి తమ్ముడు సార్ అని. అంత బుజ్జి తమ్ముడు అయినప్పుడు నువ్వు రీత గురించి అన్నిసార్లు అడగాల్సిన అవసరం ఉంది. నీకు రీతుకి ఏముంది, నువ్వు బయట ఇట్లా బ్యాడ్గా అయితే వెళ్తుంది. బయట గురించి అయితే నేను చెప్తాను. ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను అని 100 క్వశ్చన్స్ 100 ఆన్సర్లు నువ్వు ఎందుకు చెప్పావు రీతు గురించి మరి తమ్ముడు అన్నప్పుడు. ఏమోరా నీ రిలేషన్ గురించి మాట్లాడాలన్నా చిరాకు వస్తుంది. చూసేదానికి ఏమో తన మీద క్రష్ ఉన్నట్టు బయట వాళ్ళకి అనిపిస్తుంది. ఆవిడ తమ్ముడు అంటుంది.
నెక్స్ట్ నాగార్జున గారు సాయి శ్రీనివాస్తో మాట్లాడారు. సాయి శ్రీనివాస్ని లేపి, సాయి శ్రీనివాస్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడావు సాయి, నీ గేమ్ బాగుంది, చాలా బాగా ఆడావని అప్రిషియేట్ చేశారు తన్ని, సాయి శ్రీనివాస్ని నాగార్జున గారు. ఇంకా ఇలా అందరినీ అడగడం అయిపోయిన తర్వాత అడిగేశారు కదా, అంటే అందరినీ అంటే వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్ని అడిగేశారు కదా. అడిగాక అన్నారు కదా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని అడగట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చి 5-6 వీక్స్ అవుతుంది కదా, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు ఫస్ట్ వీక్ కాబట్టి వీళ్ళని అడిగాను నేను. అంటే రీతు అంది కదా, మేము అర్థం చేసుకుంటాం సార్ అంది. అంటే నువ్వు అబద్ధాలే కానీ అర్థం కూడా చేసుకుంటావా అని నాగార్జున గారు నవ్వారు. అంటే నేను ఎప్పుడు అబద్ధం చేసుకున్నా సార్ అంటే, అయితే ఇది అయిపోయాక నీకు అయేష చెప్తుంది ఎప్పుడు అబద్ధం చేసుకున్నావా అని అంటారు. సో అది ఒక కామెడీ వేలో నడిచింది, బాగుంది. అయేష అంది కదా, ఈ పిల్ల ఏది అర్థం చేసుకోదని అబద్ధాలు చేసుకుంటుందని దానికి కౌంటర్ లాగా వేశారు నాగార్జున గారు. అంటే నువ్వు అర్థం కూడా చేసుకుంటావు, నీ అబద్ధాలు చేసుకుంటావు కానీ అని రీతుని నవ్వుకుంటూ అన్నారు. నాగార్జున గారు కూడా వాళ్ళతో బాగా జోక్స్ వేస్తున్నారు. కానీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ సైడ్ ఉంటే బాగుంటుంది, అంటే సైడ్ అని కాదు, ఓకే పార్షియాలిటీ చూపించకుండా తను రిజల్ట్స్ కానీ అవి ఇస్తే బాగుంటుంది. కానీ నాకు ఎందుకో కొంచెం వైల్డ్ కార్డ్స్కి వెళ్ళి పార్షియాలిటీ చూపిస్తున్నారు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్స్ని కొంచెం ఎక్కువ చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని తక్కువ చేసి చూపిస్తున్నట్టుంది నాగార్జున గారు. నా ఒపీనియన్ అలా ఉందా, మీ ఒపీనియన్ కూడా అలానే ఉంది? ఇన్ కేస్ మీ ఒపీనియన్ కూడా అలానే ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి. గౌరవని అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు, ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మంచి ఎఫర్ట్ పెడుతున్నావు గౌరవ్ అని చెప్పారు. అవునండి, నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఈ 1 వీక్లో గౌరవ్ తెలుగు నేర్చుకోవడానికి గౌరవ్ గారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. తనకి ఇంకా ఒక స్పిరిట్ అనేది ఉంది, ఒక స్పోర్టినెస్ అనేది ఉంది, ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలని స్పోర్టినెస్ బాగా ఉంది గౌరవ్లో. సో లాంగ్వేజ్ కోసం మంచి ఎఫర్ట్ పెడుతున్నాడు గౌరవ్. అందులో నాకు నచ్చిన క్వాలిటీ గౌరవ్లో అది. ఇన్కేస్ ఏదైనా కావాలంటే మంచి ఎఫర్ట్ పెట్టి ఆడతాడు, గేమ్ కూడా మంచి ఎఫర్ట్తో ఆడతాడు. తిను కూడా టాప్ 5 కంటెంట్ టాప్ 5 పర్సన్. కానీ చూడాలి, కానీ అంటే టాప్ 5 నేను అంత చెప్పలేను, ఎందుకంటే నాకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో నచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా. అంటే నాకు నచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళు గేమ్ ఆడే విధానాన్ని బట్టి చాలామంది టాప్ 5 వెళ్తారని నాకు అనిపిస్తుంది అందులో. సో చూద్దాం. ఈ వైల్డ్ కార్డ్స్లో అయితే నాకు నిఖిల్ మీద, నెక్స్ట్ గౌరవ్ మీద ఉంది. ఏం చేస్తారో చూడాలి వాళ్ళు. ఇన్ కేస్ ఏమో సాయి శ్రీనివాస్ కూడా వెళ్ళొచ్చు. అంటే సాయి శ్రీనివాస్ అంత యాక్టివ్గా స్క్రీన్ స్పేస్ కనిపించట్లేదు, కానీ గేమ్స్ బాగా ఆడుతున్నారు, మైండ్ బాగా పెడుతున్నారు. ఇన్ కేస్ జనాలకు కానీ అది ఎక్కితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. కానీ తను అంత లేదు కదా, గోల్కొండ హై స్కూల్ పిల్లాడు, గోల్కొండ హై స్కూల్ నుంచి నేర్చుకున్నాడు గేమ్ అని కామెంట్ మంచి అంటే నార్మల్గా చెప్పారు నాగార్జున గారు, అలా అని జోక్ చేశారు. సో గౌరవ్ని లాంగ్వేజ్ గురించి మంచిగా పొగిడారు, అప్రిషియేట్ చేశారు, లాంగ్వేజ్కి మంచి ఎఫర్ట్ పెడుతున్నామని. నెక్స్ట్ 5 crowns 5 వైల్డ్ కార్డ్స్కి ఇవ్వాలి 5 స్టార్మ్కి. అయితే గౌరవ్ తీసుకొచ్చాడు వెళ్ళి 5 crowns. సో గౌరవ్ కెప్టెన్ కాబట్టి గౌరవ్కి లేదు, మిగతా వాళ్ళకి 5 crowns పెట్టారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 5 స్టార్మ్కి ఒక్కొక్క పవర్ ఉంది కదా, వాళ్ళు ఏ పవర్కి డిజర్వో లేకపోతే అన్డిజర్వో వాళ్ళ దగ్గర పవర్ ఉండాలో లేదో అనేది ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ వాళ్ళు నిర్ణయించాలి. ఒరిజినల్ గ్యాంగ్స్టార్ వాళ్ళు కూడా అందరు కాదు, ఇప్పుడు ఒక పర్సన్ నించినప్పుడు ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఇద్దరు లేచి వాళ్ళు డిజర్వా అన్డిజర్వ్, ఇన్ కేస్ డిజర్వ్ అయితే ఎందుకు డిజర్వ్, ఇన్ కేస్ అన్డిజర్వ్ అయితే ఎందుకు అన్డిజర్వ్, ఎందుకు అర్హత ఉంది ఎందుకు అర్హత లేదు, ఈ పాయింట్స్ చెప్తారు. ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత వీళ్ళు ఆడియన్స్ ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేస్తే ఆ ఓటింగ్లో ఎవరిది కరెక్టా అనుకో, ఇన్ కేస్ డిజర్వ్కి ఎక్కువ వచ్చింది అనుకో డిజర్వ్ అని ఆ పవర్ ఉంచేస్తారు. ఇన్ కేస్ అన్డిజర్వ్కి ఎక్కువ ఓటింగ్ వచ్చిందనుకో అన్డిజర్వ్ కాబట్టి పవర్ తీసేస్తారు. సో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ చేతుల్లో ఉంది ప్రజెంట్ వాళ్ళ వైల్డ్ కార్డ్స్ పవర్ ఉండాలా లేదా అనేది. కానీ వ్యాలిడ్ రీజన్స్ చెప్పాలి వాళ్ళు. ఇంకా వ్యాలిడ్ రీజన్ చెప్పలేకపోయినట్లయితే ఆ పవర్ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. సో ఫస్ట్ మాధురి గారిని లేపారు, గోల్డెన్ పవర్ తన క్రౌన్ పెట్టారు. ఆమె బిహేవియర్ని 1 వీక్ చూశారు కదా, ఆమె ఉన్న విధానాన్ని చూశారు, గేమ్ ఆడిన విధానాన్ని చూశారు. సో తను డిజర్వో అన్డిజర్వో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఒక ఇద్దరు చెప్పాలి, మీరే నిర్ణయించుకోండి.
ఎవరు చెప్తారు అని నాగార్జున గారు అన్నారు. అయితే సంజన గారు నేను చెప్తా అన్నారు. అయితే సంజన గారు ఏం చెప్పారంటే మాధురి గారు ఈ పవర్కి డిజర్వ్, ఎందుకంటే తనకి ఆ పవర్ ఎక్కడ ఎలా వాడాలా అని థాట్ ఉంది, మంచి క్లెవర్నెస్తో ఆడుతుంది, క్లారిటీతో ఆడుతుంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది, గేమ్కి వచ్చేసరికి గేమ్లో 100% ఇస్తుంది. అంత మంచి ఎఫర్ట్ పెట్టడానికి ఖచ్చితంగా ఇది ఎలా యూజ్ చేయాలో తెలుసు, ఎలా వాడాలో తెలుసు. సో ఈ క్రౌన్ తన దగ్గర ఉండడం కరెక్టే అని చెప్తుంది. అయితే ఈ ఆడియన్స్ అయితే సంజన గారు డిజర్వ్ అంటున్నారు, మరి మీది ఏంటి ఆడియన్స్ అని అడుగుతారు. సో ఆడియన్స్ పోల్లో చెప్తారు 40% మాత్రమే డిజర్వ్ అని చెప్తారు, 60% నాట్ డిజర్వ్ అని చెప్తారు సంజన గారు ఆన్సర్కి. నెక్స్ట్ దివ్య లేసి ఈమెకి ఉండడం కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే తినకి ఈమెది కమాండింగ్ నేచరు, ఈమెతో ఎవరు ఉంటారు, ఈమె చెప్పినట్టు ఎవరు వింటారో వాళ్ళతో మాత్రమే ఉంటుంది, కానీ అసలు నిజమేంటో అబద్ధం ఏదో ఈవిడ తెలుసుకోదు. ఇష్టం వచ్చినట్లు తనే ఉంటారు. ఇలాంటి మనిషికి ఇలాంటిది ఇస్తే రేపు మంచి పర్సన్, ఇలాంటి పవర్ ఇస్తే మంచి పర్సన్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈవిడికి ఇవ్వద్దు, ఈవిడ నాట్ డిజర్వ్, అది గ్రేటెస్ట్ పవర్ సార్, అలాంటి పవర్ ఈవిడ చేతిలో ఉండకూడదని నేను అనుకుంటున్నాను అని దివ్య చెప్తుంది. అంటే ఆడియన్ పోల్ పెడితే 88% పర్సన్స్ దివ్య మాటలకే ఒప్పుకుంటారు, తను డిజర్వ్ కాదు అనేదానికి. 12% మాత్రం ఒప్పుకోరు. సో దివ్య చేసిన దానికి ఓటింగ్ ఎక్కువ వచ్చింది, సంజన గారు చేసిన దానికి ఓటింగ్ తక్కువ వచ్చింది, కాబట్టి మాధురి గారు అన్డిజర్వ్ అని చెప్పేసి ఆ క్రౌన్ తీసేసుకున్నారు మాధురి గారి నుంచి, ఆ పవర్ కూడా తీసేసుకున్నారు. ఇంకా మాధురి గారికి ఏ పవర్ లేదు, ఈ క్రౌన్ కూడా లేదు తనకి. మాధురి గారు ఇప్పుడు ఏ పవర్స్ లేవు తన దగ్గర. అయితే మాధురి గారు చెప్పారు, నా మీద నాకు నమ్మకం ఉంది, ఐఆమ్ ఎలిజిబుల్ సార్, ఈ పవర్కి నేను ఎలిజిబుల్. నాకు మేబీ దివ్య 3 వీక్స్ నుండి ఉంది కాబట్టి ఆవిడ చెప్పిన మాట నిజమని మేబీ అట్లా ఉండొచ్చు, అట్లా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ మాటకి. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నార్మల్ కాన్ఫిడెన్స్. ఇంకా నేను వచ్చి 1 వీకే ఉన్నాను కాబట్టి ఇంకా నా బిహేవియర్ నాది ఆడియన్స్కి అర్థం కాకపోవచ్చు అని తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఖచ్చితంగా ఎలిజిబులే అని ఆవిడ చెప్తుంది. ఇక్కడ కూడా ఆగట్లేదు నాయన, ఇక్కడ కూడా ఆవిడ కమాండింగ్ నేచరే, నేను ఎలిజిబులే ఆ పవర్కి. కానీ దివ్య చెప్పే పాయింట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. అంటే ఆడియన్స్ 3 వీక్స్ నుండి దివ్యను చూస్తున్నారు కాబట్టి దివ్య మాటకు ఓకే అన్నారంట. అంటే 3 వీక్స్ నుంచి చూస్తున్నామని ఇంకా లాస్ట్ ఫైనల్ కప్పిచ్చేస్తారా ఏంది దివ్యకి? ఇవ్వరు కదా. మాధురి ఎటు నుంచి ఎటు మాట్లాడుతుందో ఆవిడకే అర్థం కాదు. ఆ 1 వీక్లో అర్థం కాదంటే 1 వీక్లో నీ పర్సనాలిటీ ఎందుకు అర్థం కాలేదు, నిన్ను ఆయేషాన్ని చూస్తుంటే మాకు చిరాకు వస్తుంది ఆల్రెడీ. ఇక సాయి శ్రీనివాస్ ఉన్నాడు, ఆ అబ్బాయికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదా, అసలు ఆ అబ్బాయి ఎక్కువ తెలియని కూడా తెలియదు, ఆ గోల్కొండ హై స్కూల్ అనేది ఒక ఫేమస్ తప్ప. కానీ ఆ అబ్బాయి మీద చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ పోయిందో, ఎంత మంచి పిల్లాడని పోయిందో. నిఖిల్ గౌరవ్ కూడా అంతే, మీరు కూడా అలా వచ్చిన వాళ్ళే కదా మరి. నెక్స్ట్ సుమన్ గారిని లేపారు నాగార్జున గారు. సుమన్ గారిని లేపి లాస్ట్ క్యాప్టెన్ కళ్యాణ్ కదా, కళ్యాణ్ ఎలా ఉన్నాడు, కళ్యాణ్తో ఏదైనా ఇష్యూస్ ఉందా, మంచిగా ఉన్నాడంటే లేదు సార్ కళ్యాణ్ మంచిగా ఉంటాడు, ఏ ఇష్యూస్ లేవు అని సుమన్ గారు చెప్పారు నాగార్జున గారికి. అయితే ఇది మొన్న గొడవ జరిగింది కదా మాధురికి అండ్ ఈ కళ్యాణ్కి, అందులో తప్పెవరిది ఆ గొడవకి? అంటే ఏ ఇష్యూ ఆ రోజు జరిగింది కదా, అంటే కూర్చోండి అని మర్యాదగా కూర్చోమన్నప్పుడు ఈవిడ లేదు కూర్చోపోతే మాట్లాడరా ఏంటి అనే ఇష్యూ జరిగింది కదా. సో ఆ ఇష్యూ ఎవరిది తప్పు అని నాగార్జున గారు సుమన్ శెట్టి గారిని అడిగితే మాధురి గారిది తప్పు సార్ అని చెప్పారు. అంటే మాధురి గారిది తప్పు అని చెప్పారు. అయితే ఈ పిల్ల లేచి, ఎవరు మాధురి గారు లేచి పార్షాలిటీ చూపిస్తున్నాడు సార్ కళ్యాణ్ అంటే నేను జస్ట్ కూర్చోకూడదా అన్నాను అని, అది నా టోన్ సార్ అంటే అదే అమ్మ ఇప్పుడు వస్తుంది, టోన్ దగ్గరే ప్రాబ్లం అవుతుంది. అంటే నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు, నువ్వు చెప్పే మాటలు కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం తప్పు, అట్లా ఏదో కమెంట్ చేసినట్టు ఏదో అరిగెంట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, అలా మాట్లాడకూడదు అని నాగార్జున గారు చెప్పారు. సో అంటే నువ్వు అడిగేది తప్పులేదు కానీ మాట్లాడే విధానం తప్పు వస్తుంది, టోన్ అనేది తప్పు వస్తుంది అని నాగార్జున గారు చెప్పారు. నా వాయిస్ అంతే సార్, ఎప్పుడు కమాండింగ్ నేచర్లా ఉంటుంది, ఒకరిని ఎప్పుడు రిక్వెస్ట్ ఎవరిని చేయలేదు కదా, ఎప్పుడు కమెంట్ చేయడమే కానీ అంటే ఆ పర్సనాలిటీని మార్చేది ఈ బిగ్ బాస్ షో అమ్మ అని నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ మాధురి గారితో ఇంకో విషయం చెప్పారు, ఏంటంటే అదే రీతు దగ్గర లైట్స్ ఆపింది ఉంది కదా, అంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు
ఎవరికైనా చిరాకనండి, నిద్ర ఎవరికైనా ఇంపార్టెంటే, హెల్త్ ఎవరికైనా ఇంపార్టెంటే. అది నువ్వు చెప్పిన మాటల్లో తప్పు లేదు, కానీ వాయిస్ ఏదో ఉంది చూడు, కమెంట్ చేసే విధానం ఉంది చూడు, అక్కడ తప్పు వస్తుంది. సో అది ఆ కమెంట్ చేసే విధానం మార్చుకొని జస్ట్ ప్లీజ్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, మీరు మాట్లాడకండి ప్లీజ్ అని ఈ వేలో ఉంటే వాళ్ళకి మంచి వేలో వెళ్తుంది, పాజిటివ్ వైబ్స్లో. అంటే మళ్ళీ అదే మాట, నా టోన్ అంతే సార్, నేను అంతే మాట్లాడతానంటే ఇప్పుడు నార్మల్గానే మాట్లాడుతున్నాను అమ్మ అంటే మీ దగ్గర అలా మాట్లాడాను సార్ అంటే మీ దగ్గర వాళ్ళ దగ్గర అని కాదు, ఎవరి దగ్గరైనా అలానే మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఈ పర్సనాలిటీని డెవలప్ చేసుకునేది ఈ బిగ్ బాస్ షో. సో ఇక్కడికి వచ్చింది ఈ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి అని చెప్పారు. సో ఆ రోజు రీతుకు కూడా అలా నార్మల్గా రిక్వెస్ట్గా చెప్పినట్లయితే అసలు తను మాట్లాడే మాటే కాదు, అప్పుడు కూడా మీతో కాదు మాట్లాడింది, బిగ్ బాస్ రూల్లో లేదు కదా అనేది ఇమ్మాన్యుయల్తో అన్నది. నువ్వు డైరెక్ట్గా ఆవిడ మీదకి మాటలు విసిరేసావు అని మాధురి గారితో నాగార్జున గారు అన్నారు. నెక్స్ట్ నిఖిల్ని లేపారు. నిఖిల్కి కంటెండర్షిప్ పవర్ ఉంది, ఆల్రెడీ ఒకసారి డైరెక్టర్ కంటెండర్ అయ్యాడు, ఇంకోసారి కూడా డైరెక్టర్ కంటెండర్ అవ్వడానికి తన పవర్ ఉంది. అయితే ఆ పవర్ నిఖిల్కి ఉండాలా లేదా అని ఇద్దరిని చెప్పమన్నారు. వాళ్ళు ఎవరెవరిద్దరు లేచారంటే ఫస్ట్ కళ్యాణ్ లేచాడు. కళ్యాణ్ని అడిగారు నిఖిల్ కంటెండర్షిప్ పవర్కి అర్హడా కాదా అని. అయితే కళ్యాణ్ చెప్పాడు నిఖిల్ 100% గేమ్ చాలా బాగా ఆడతాడు, తన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, స్పోర్టివ్నెస్ ఉంది, తను ఆడే విధానం తెలుసు, తను బాగా ఆడతాడు, తనకి ప్రతి గేమ్ గెలవగలడని కూడా తెలుసు. సో ఇన్ని తెలిసినప్పుడు ఇంత మంచి పర్సన్ ఫస్ట్ తనకి గేమ్ ఆడే ఛాన్స్ ఎక్కడ రావట్లేదు కాబట్టి తిను ఫస్ట్ నుంచి గేమ్ ఆడి క్యాప్టెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో తిను డిజర్వ్ కాదని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా కంటెండర్కి వస్తే బాగాలేదు, అదే గేమ్ కనుక ఆడి కంటెండర్గా వస్తే ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పారు. సో దీనికి 69% డిజర్వ్ అని ఆడియన్స్ పోల్ చేశారు. అంటే కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని, 21% రాంగ్ అని చేశారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కూడా అది చెప్పాడు, కంటెండర్షిప్ డైరెక్ట్గా టు క్యాప్టెన్కి వస్తుంది, అలా కాకుండా మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఛాన్స్ రావాలి కదా. సో ఇలా తనకి సత్తా ఉంది, బట్ తనకి సత్తా ఉంది డైరెక్ట్గా అంటే ఫస్ట్ నుంచి గేమ్ ఆడి లాస్ట్ కంటెండర్షిప్ వరకు రావడానికి, క్యాప్టెన్ అవ్వడానికి అని చెప్పాడు. అంటే సత్తా ఉన్న వాళ్ళకి పవర్ ఉండకూడదని నాగార్జున గారు చెప్పారు. అంటే అలా అని కాదు సార్, నెక్స్ట్ వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, సో తను అర్హుడు కాదు అని అనుకుంటున్నాము, డో నాట్ డిజర్వ్ అని చెప్పాడు. అది 87% ఆడియన్స్ ఇమ్మాన్యుయల్ చెప్పిన దానికి అగ్రీ చేశారు, 13% నాట్ అగ్రీ చేశారు. సో ఆ పవర్ అండ్ క్రౌన్ రెండు పోయాయి నిఖిల్ దగ్గర నుంచి. ఇంకా నిఖిల్ ఏదంటే ఎందుకు నువ్వు ఇంత బాగా ఆడతావు కదా, ఎందుకు క్యాప్టెన్సీ టాస్క్లో ఓడిపోయావు నువ్వు అని అడిగితే అంటే చాలా వరకు బ్యాగ్స్ నా దగ్గర వేశారు, వీళ్ళు దివ్య వాళ్ళు ఇమ్మాన్యుయల్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని అనుకోలేదు కానీ అయేషా నాకు క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేస్తుంది అనుకున్నా, కానీ ఆవిడే వచ్చి నాకు ఇలా శాండ్ బ్యాగ్స్ వేసింది అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్నెస్ కోరుకోకూడదు, ఎవరి గేమ్ ఎలా మారుతుందో ఎవరికి తెలియదని నాగార్జున గారు అన్నారు. సో గేమ్ మంచిగా ఆడమని చెప్పారు తనకి, నిఖిల్కి. సరే ఆడతాను సార్, నేను గెలుస్తాను అని నిఖిల్ గారు చెప్పారు. సపోర్ట్ మాత్రం కోరుకోకూడదు ఎవరి దగ్గర నుంచి, ఇది మాత్రం నిజం. ఎవరి గేమ్ ఎటు మారుతుందో తెలియదు, ఎవరి ఆటలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో సింగిల్గా ఆడాలి, స్పోర్టివ్నెస్తో ఆడాలి. నెక్స్ట్ రమ్యకి ఫుడ్ పవర్ వచ్చింది రమ్యకి. అయితే ఈ పవర్కి అదే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, నిఖిల్ గారికి చెప్పాను, నువ్వు ఫస్ట్ గౌరవాన్ని తీసుకున్నావు చూడు, నీ క్యాప్టెన్కి పోటీకి ఛాలెంజ్కి అక్కడే నువ్వు గెలిచేసావని చెప్పారు, తను అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ రమ్యకి ఫుడ్ వచ్చింది, ఫుడ్ పవర్ వచ్చింది కదా, ఆ ఫుడ్ పవర్కి డిజర్వా కాదా రమ్య, నాట్ డిజర్వ్ అయితే ఆ ఫుడ్ పవర్ తీసేస్తారు, డిజర్వ్ అయితే ఉంచుతారు అని చెప్పారు. అదే రాము లేచి షీఈ్ 100% డిజర్వ్ సార్ అని చెప్పారు. ఎందుకంటే తను ఫస్ట్ సుమన్ అన్నని ఎంచుకోవడం చాలా కరెక్ట్, అది మాకు చాలా బాగా నచ్చింది. సుమన్ అన్న కడుపు నిండుగా అంత ఫుల్గా అది తింటుంటే బాగా నచ్చింది ఇంకా అని చెప్పారు. అంటే ఆయన తింటుంటే మా కడుపు కూడా నిండిపోతుంది సార్, సుమన్ అన్నని తీసుకుంది కాబట్టి ఆవిడ ఇంకా మంచి డెసిషన్ తీసుకుంది, 100% డిజర్వ్ అని చెప్తారు. అంటే నెక్స్ట్ అందరినీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళని అడిగారు నాగార్జున గారు, షీఈ్ డిజర్వ్ ఆర్ అన్డిజర్వ్ అని, అందరు డిజర్వ్ అనే చెప్పారు. ఇంకా నాట్ డిజర్వ్ అనేది ఎవరో ఆప్షన్ లేకపోతే అందరు డిజర్వ్ అని చెప్పండి అన్నారు, అంటే డిజర్వ్ అని చెప్పారు. తన ఫుడ్ పవర్ తన దగ్గరే ఉంది రమ్య దగ్గర.
సో ఆడియన్స్ పోల్ పడింది. ఆడియన్స్ పోల్ పడితే 81% డిజర్వ్ అని చెప్పారు, జస్ట్ 19% నాట్ డిజర్వ్ అని చెప్పారు. సో ఫుడ్ పవర్ వచ్చింది కాబట్టి ఫుడ్ పవర్కి ఆ పిల్ల డిజర్వ్. రమ్యకి ఎప్పుడు ఫుడ్ పవర్ ఉంటుంది తన దగ్గర. నెక్స్ట్ ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రమ్యని గేమ్ బాగుందా అన్నీ బాగుందా అని చెప్పారు. బాగుంది సార్ ఓకే అని చెప్పారు. చెప్తే రమ్య అండ్ కళ్యాణ్ని వీళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఆ రోజు ఈ రమ్య అమ్మాయిల పిచ్చి గురించి మాట్లాడింది కదా మాధురి గారితో, ఆ వీడియో క్లిక్ చేశారు. ఆ వీడియో ప్లే చేశారు. ప్లే చేసి చూపించారు. అసలు అంటే ఇలా తనుష మీద అలా చేతులేస్తున్నాడు, ఇలా చేతులేస్తున్నాడు, అసలు ఈ కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చ ఏంటి, అవసరమా అని ఇలా మాట్లాడింది కదా. సో అవన్నీ వినిపించారు. వినిపిస్తే కళ్యాణ్ అసలు లిటరల్లీ షాక్ అయ్యాడు. ఆ అబ్బాయి అసలు నేను చేసిన అసలు ఆ ఉద్దేశంతో కాదు, కానీ బయటకి ఇంత ఘోరంగా వెళ్ళిపోతుందని ఒక షాక్లో ఉన్నట్టు అనిపించాడు. అయితే కళ్యాణ్ నెక్స్ట్ వెంటనే తను చెప్పాడు, అంటే సార్ నేను అసలు ఆ ఇంటెన్షన్తో వేయలేదు, ఇంత బ్యాడ్గా అవుతుందని నాకే సార్ షాకింగ్గా ఉంది, అంటే కొంచెం క్లోజ్నెస్ ఉంది కదా ఆ నెస్తో వేసానేమో నేను, ఇంత బ్యాడ్గా ఉంటుందని నేను అనుకోలేదు సార్ అని కళ్యాణ్ చెప్పాడు. సో అది ఒకటి ఫుల్ షాక్ అయ్యాడు బావు మాత్రం, ఇంత బ్యాడ్గా ఉందా, ఇంత బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందా అని. అయితే కళ్యాణ్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని గురించి ఆడియన్ని పోల్స్లో పెట్టమన్నాడు. పోల్స్లో పెడితే 47% బాగుంది అని, 53% బాగాలేదు అని, అంటే 50-50% ఉంది అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం. అయితే నాగార్జున గారు చెప్పారు, కళ్యాణ్ ఈ ఆడియన్స్ పోల్ విన్నావు కదా, ఎలా వచ్చిందో చూసావు కదా, ఇప్పటి నుంచైనా నీ బిహేవియర్ అనేది మార్చుకో అని, ఎలా ఉండాలో ట్రై చేయంటే సార్ డెఫినెట్లీ సార్ చూసాక కూడా డెఫినెట్గా మారుతాను మంచిగా అని తను చెప్పారు. అంటే నార్మల్గా వేశాను, నాకైతే అసలు లేదు ఆ ఇంటెన్షను. సరే ఆడియన్స్ది అలా ఉంది కాబట్టి ఏం చేస్తాడు బాబు, మార్చుకుంటాడు. ఇది కూడా కళ్యాణ్ మంచి కోసమేనండి, ఎందుకంటే తను ఎలా ఏమేమి చేంజెస్ చేసుకోవాలో తనకు తెలుస్తుంది. ఒక రకంగా మంచి కోసమే తనకి. రమ్యకి చెప్పాడు, రమ్య నువ్వు చెప్పిన పాయింట్ అయితే ఏదో ఉందో నీ పర్సెప్షన్లో అది కరెక్ట్, కానీ అది నువ్వు మాధురికి చెప్పడం రాంగ్, వచ్చి డైరెక్ట్గా కళ్యాణ్కి చెప్పాలి. నువ్వు కళ్యాణ్కి చెప్తేనే కళ్యాణ్కి తెలుస్తుంది కళ్యాణ్ తప్పేంటో. అంటే సార్ నాకు తనకి గేమ్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మేము ఎప్పుడు ఇలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడుకోకూడదు, మాట్లాడలేదు తనతో, నార్మల్ గేమ్ ఎలా ఆడుతున్నారు క్యాప్టెన్ గురించి వీడి గురించి మాట్లాడుకున్నాం కానీ అని చెప్తే, నీకు అంత ర్యాప్ లేకపోయినా సరే మీకు ఏదన్నా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, అది వేరే వాళ్ళతో డిస్కషన్ పెట్టకూడదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, కానీ నువ్వు వెళ్ళి మాధురితో చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. నువ్వు డైరెక్ట్గా కళ్యాణ్కి చెప్పుంటే అది ఇంకా ప్లస్ పాయింట్ అయి ఉండేది, ఇలా చెప్పడం వల్ల మైనస్ అవుతుంది. నువ్వు ఇలా చెప్పడం వల్ల ఈ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరి దగ్గర కళ్యాణ్ పరిస్థితి ఏంటి, బయట నెగిటివ్ అవ్వడా, తన అమ్మాయిలు పిచ్చని నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తానని నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ రితు అండ్ పవన్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు నాగార్జున గారు. సో పవన్ అండ్ ఈ రమ్య వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది వీడియో క్లిప్ చూపించారు. అంటే నువ్వు ఏడ్చావు కదరా, నువ్వు లవ్ చేస్తున్నావు కదరా, మొన్న వేసినప్పుడే నువ్వు చూశాను కదరా, అసలు జెన్యునే కాదా అని ఇలా అడుగుతున్నారు. అంటే లేదు అంటే నీ వైపు నుంచి నువ్వు 100% ఉన్నావురా అని ఆవిడ రమ్య ఏదో చెప్తుంటే, ఏమో ఇది రీతు ఫేక్ లాగా అని చెప్తుంది. అంటే ఈ అబ్బాయి 100 సార్లు అడుగుతున్నాడు, అంటే తను జెన్యునే కాదా, నువ్వు చెప్పు బయట చూసొచ్చావు కదా అని ఒకటేసారి 100 సార్లు అడుగుతున్నారు. అంటే రమ్య అంది కదా, అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందని నేను చెప్తా కానీ బయట ఇంకా ఎంతకంటే ఎక్కువ చెప్పలేనని రమ్య అంది. అంటే అంటున్నాడు, మళ్ళీ ఇంకా ఆ టాపిక్ అక్కడ వదిలేదు, మళ్ళీ అడుగుతున్నాడు పవన్, అంటే జెన్యునా కాదా అని. అయితే ఇంకా రీతుతో మాట్లాడితే రీతు అంది, పవన్కి నా మీద నమ్మకం లేకపోయినా నేను పవన్తో 100% జెన్యున్గా ఉన్నాను, నాకు ప్యూర్ కనెక్షన్ అనేది ఉంది పవన్తో. అంటే ఏదో నాకు గేమ్లో రావాలని, గేమ్లో నేను ఆడాలని, నా వెనకే రారని గెలవాలని ఇట్లా గేమ్లో తనని తీయను, గేమ్లో నాకు 100% ఆడే సత్తా ఉంది, 100% నేను ఇస్తాను గేమ్లో. నార్మల్గా బయట ఏదైనా విషయాలు మాట్లాడుకున్నా ఏదైనా ఉండాలని నాకు ఒక ప్యూర్ కనెక్షన్ అనేది ఉంది అంటే అది పవన్తో అని చెప్తారు. సో పవన్ని అడుగుతారు, పవన్ని అడిగితే ఐ లిటరల్లీ లైక్ హర్ అని చెప్తాడు. మరి ఆ లైక్ అన్న అప్పుడు అంటే నువ్వు ఎందుకు అలా మరి ప్యూరా కదా కరెక్ట్ కదా జెన్యునా కాదా అని నువ్వు అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు రమ్యని అని అడుగుతారు. అంటే అసలు ఎలాంటి జోన్ మీది, ఏ జోన్లో ఉన్నాను అంటే కంఫర్టబుల్ జోన్ సార్, నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను తనతో ఉంటే, ఐ ట్రస్ట్ హర్ అని చెప్తాడు. అయితే
మాధురి గారు కూడా రీతు చెప్తుంది, మాధురి గారు కూడా రీతుతో ఉండొద్దు, రీతుతో మాట్లాడొద్దు, నా పవర్ నీకు యూజ్ చేస్తా వాళ్ళతో మాట్లాడకపోతే అని చెప్పారంట. అయితే అని చెప్పాడు సార్. అంటే పవన్ ఏం చెప్పాడు, నాకు అలా చెప్పారు కరెక్టే, అప్పుడు నేను చెప్పాను నాకు పవర్ వద్దు ఏమొద్దు నేను రీతుతో ఉంటానని నేను చెప్పాను సార్ అని చెప్పాడు. అయితే ఆడియన్స్ పోల్ పెట్టాడు మళ్ళీ, అంటే ఇందులో తిని కంఫర్టబుల్ జోన్లో ఉంటున్నాడంట రీతుతో, మీరు చెప్పండి అంటే 100% కాదు అని వచ్చింది, 0% అవునని వచ్చింది. అయితే ఇంత యునానిమస్ ఓటింగ్ నేను ఎక్కడా చూడలేదు, ఇది అబద్ధమే చెప్తుందంటే రీతు షాక్ అయి చూస్తుంది. సో కన్ఫ్యూజన్లో గేమ్ చెడగొట్టుకోవద్దు పవన్ నువ్వు అని చెప్పారు. చెప్పాక మంచిగా గేమ్ ఆడు, కన్ఫ్యూషన్లో మాత్రం గేమ్ చెడగొట్టుకోవద్దు అని చెప్పారు. నెక్స్ట్ రీతు అని నేను జెన్యున్గా ఉన్నాను సార్ అంది. అయితే నువ్వెంత జెన్యున్గా ఉన్నావు, నీది కూడా ఆడియన్స్ పోల్ పెడదామమ్మా అంటే 53% జెన్యున్ అని వచ్చింది, 47% కాదు అని వచ్చింది. అంటే సార్ చెప్పారు నీది కూడా అటు ఇటు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏ బాండింగ్లో ఎలా ఉన్నా పర్లేదు, కానీ గేమ్ మాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి, గేమ్ ఎఫెక్ట్ అవ్వద్దు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా మీరు గేమ్ ఆడతారని అనుకుంటున్నాను అని చెప్పారు. నెక్స్ట్ సాయికి ఏమొచ్చింది, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ సాయి శ్రీనివాస్కి ఆ పవర్ అనేది ఉంది. నెక్స్ట్ తనకి అది పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ వచ్చింది కదా సాయికి. తను ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఇద్దరు బర్నీ గారు మాట్లాడారు. ఫస్ట్ బర్నీ గారు ఏమన్నారు, తనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది, తన గేమ్ ఆడే విధానం బాగుంది, బాగా ఆడుతాడు గెలుస్తాడనే నమ్మకం కూడా ఉంది, అలాంటి పర్సన్కి ఇమ్యూనిటీ అవసరం లేదు, తను తీసుకుంటాడు అని అంటే అయినా ఇమ్యూనిటీ కావాలి కదా అని నాగకృష్ణ గారు చెప్పి ఆడియన్స్ పోల్లో ఎంతమంది ఒప్పుకుంటున్నారు, బర్నీ గారు చెప్పింది ఎంతమంది డిజర్వ్ అంటున్నారు, ఎంతమంది అన్డిజర్వ్ అంటున్నారు అంటే 31% యాక్సెప్ట్ చేశారు. అంటే బర్నీ గారు చెప్పింది నాట్ డిజర్వ్ కరెక్టే అని. 69% మాత్రం సాయి డిజర్వ్ అని పోల్ చేశారు. నెక్స్ట్ దివ్య కూడా అంతే నాట్ డిజర్వ్ అని చెప్పింది. ఎందుకంటే తన స్ట్రెంత్ ఇమ్యూనిటీ తనకుంటే, ఇన్ కేస్ తనకి ఇమ్యూనిటీ ఉంటే తను ఈ వీక్ నామినేషన్లో రాడు, నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి రాడు, అలా రాకపోతే మంచి క్యాండిడేట్స్ నామినేషన్స్లోకి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఎలా పరిస్థితి అంటే దీనికి కూడా ఆడియన్ పోల్ పెట్టిస్తారు. ఆడియన్ పోల్ పెట్టిస్తే ఎవరెంత అవుతారు, 13% దివ్య కరెక్ట్ అంటారు, 87% రాంగ్ అంటారు. సో సాయి దగ్గరే ఉంది అది పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. పవర్ అనేది ఆ క్రౌన్ అనేది సాయి దగ్గర నుంచి వెళ్ళలేదు, ఆడియన్స్ సాయికి సపోర్ట్ చేశారు కాబట్టి సాయి దగ్గరే ఉంది. నెక్స్ట్ ఆయేషాది పవర్ ఆఫ్ నామినేషన్. ఈ పవర్ ఆఫ్ నామినేషన్లో తనుజ నువ్వు రాలేదన్నట్టున్నావు అంటే సార్ రీతుది కూడా ఇంకా రాలేదంటుంది, వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. సో తనుజని లేపితే తనుజ డిజర్వ్ అని చెప్తుంది, షీఈస్ డిజర్వ్. ఎందుకంటే ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అలాంటి పర్సన్ దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ ఉండడం కరెక్టే, డైరెక్ట్ నామినేషన్ది. సో తను తను ఆల్రెడీ టార్గెట్ పెట్టుకొని వచ్చింది అని చెప్తే, ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిందంటే నాగకృష్ణ గారు అంటారు తనుష నిన్నే అని తెలుసు కదా తను టార్గెట్ పెట్టుకొని వచ్చింది అంటే తెలుసు సార్ టార్గెట్ చేసింది ఆల్రెడీ అంటే టార్గెట్ అని నువ్వని తెలుసు కూడా పవర్ ఆఫ్ నామినేషన్ డైరెక్ట్గా తనకి ఇచ్చేస్తున్నామని నాగార్జున గారు అంటారు. నెక్స్ట్ రితుని లేపుతారు. రితు నెక్స్ట్ నువ్వు రాలేదంటే లేమ్మా అని. సార్ నాకు తనతో ప్రాబ్లం ఏం లేదు సార్, ఆయేషాతో అది తనుష డిజర్వ్ అని చెప్తారు కదా. సో డిజర్వ్ అనేదానికి 80% ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, 20% రిజెక్ట్ చేశారు. సో నెక్స్ట్ రీతుని లేపితే రీతు సార్ నాకేం ప్రాబ్లం లేదు సార్ తనతో అంటే, నీకు కదమ్మా హౌస్ గురించి మాట్లాడు అంటే తను ఏదైనా ఇట్లా మాట్లాడుతుంది, తెలుసుకోకుండా మాట్లాడుతుంది, ఇలా ఏదో టక్కన అనేస్తుంది తెలియకుండా. ఇలాంటి పర్సన్ దగ్గర నా పవర్ ఆఫ్ నామినేషన్ ఉండడం కరెక్ట్ కాదంటే, ఇందాక రాంగ్ అని చెప్పావు, మళ్ళీ నీ వల్ల ప్రాబ్లం ఏం లేదని చెప్పావు, మళ్ళీ ఇప్పుడే నీ వల్ల ప్రాబ్లం అని చెప్తున్నావు అని నాగార్జున గారు అంటారు. సార్ అదేం లేదు అని నవ్వుతుంది ఆ పిల్ల. అది అట్లా అయిపోయింది. సో నాట్ డిజర్వ్ అని చెప్పిద్ది. ఎందుకంటే రీతుది అది డిష్ వాషెస్ దగ్గర గొడవ అయింది కదా, ఆ గొడవ గురించి చెప్తే అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదన్నావు, మళ్ళీ నీ గొడవ గురించే ప్రాబ్లం ఉంది అంటున్నావు, ఫస్ట్ ప్రాబ్లం లేదన్నావు, ఫైనల్గా ప్రాబ్లం ఉంది అంటున్నావు అని నాగార్జున గారు అన్నారు. సో పవర్ ఆఫ్ నామినేషన్ అనేది ఆయేషా దగ్గర ఉంది, అది ఆ పవర్ అనేది పోలేదు. తనుషాని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. అయితే వైల్డ్ కార్డ్స్ బిహేవియర్ ఎలా ఉందమ్మా అంటే బాగుంది సార్, మంచిగానే ఉన్నారని తనుష చెప్పింది. అయితే కళ్యాణ్ తనుషతో చేసే బిహేవియర్ గురించి వాళ్ళు రమ్య మాధురి వీళ్ళు మాట్లాడుకుంటే చెప్పింది. అంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు, కళ్యాణ్ అలా ఇలా బిహేవ్ చేస్తున్నాడని రమ్య అంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని మాధురి అంటది. మాధురి రమ్యతో చెప్తున్నారు. ఈ కన్వర్జేషను
తనుజకు చూపించారు. అయితే అయితే తనుజ అంది, నాకు మాధురి గారు ఆల్రెడీ చెప్పారు. చెప్తే నేను చెప్పాను, నేను నా బాండ్ గురించి, కళ్యాణ్ బాండ్ గురించి ఆల్రెడీ నేను మాధురి గారికి క్లారిటీ ఇచ్చాను అని చెప్పారు. అయితే మళ్ళీ మాధురి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడింది, మళ్ళీ చూపించారు, అదే 2 చేతులు కలిస్తే చప్పట్లు అని. అయితే తనుజ చూపించాడు. తనుజ నీ దగ్గరకు వచ్చి చెప్పడం అంటే నిన్ను కరెక్ట్ చేస్తున్నట్టు, అదే విషయం 10 మందికి పోయి చెప్తుంది అంటే నీ పర్సనాలిటీని చేస్తున్నట్టు, బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నట్టు అర్థమైంది కదా నీకు అని అడిగారు. తనుజ క్లారిటీ ఇచ్చే విషయం గురించి నాగార్జున గారు ఆడియన్ పోల్ పెట్టారు. 88% తనుజ కరెక్టే అని ఇచ్చారు, ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని. 12% లేదని పెట్టారు. అయితే ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పింది, ఎందుకంటే తను అర్థం చేసుకున్నందుకు, తను క్లారిటీ ఇచ్చారనే మాట ఆడియన్స్కి అర్థమైనందుకు. ఇమాన్యుయల్కి పగిలిపోద్ది అని అన్నారు. అన్న తర్వాత ఇమాన్యుయల్ నించున్నాడు. బాగా ఎక్కువైందంటగా నీకు, అంటే బిగ్ బాస్ని ఏది అడిగితే అది పంపిస్తున్నాడు, నీకు పొగరు ఎక్కువైంది అనుకుంటా, అట్లా ఉంటున్నావు ఇట్లా ఉంటున్నావు, నాకు కావాలని మొసేపు సెటైర్లు వేసాడు. ఇమాన్యుయల్, సార్ నాకేం పొగరు ఎక్కువైంది సార్, నాకేమైంది అంటే, తనుషని అడుగు నువ్వు, నీకు పొగరు ఎక్కువైందా లేదో, కళ్ళు నెత్తికెక్కేయలేదా అని అంటారు. అంటే తనుజకి వెళ్ళి చూస్తాడు, నవ్వుతాడు. అయితే అయేషతో రమ్యతో చేసిన డిప్స్ కావాలి ఇప్పుడు అని చెప్పారు. అయితే సార్ డిప్స్ నేను చేయలేను సార్, నా వల్ల అవ్వదు అంటే, రమ్యతో చేసావు కదా ఆ డిప్స్ చేయ అన్నారు. అంటే రమ్యతో డిప్స్ చేశాడు, మంచి కామెడీగా అనిపించింది. నెక్స్ట్ అయేషని ఇంకోటి కావాలి మాకని అయేషని ఇస్తాడు, నిఖిల్ నాయర్ ఎత్తినట్టు అయేషని ఎత్తామని. అయితే అయేషని ఇస్తాడు. రమ్య ఫుడ్ తిన్నావు కదా నువ్వు అని జోక్ చేశారు. అయితే దొంగతనం అయితే రమ్య చూసి నవ్వితే, మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా ఏంటి నీకు, నువ్వు అట్లా దొంగతనం చేస్తున్నావని అడుగుతాడు. అడిగితే సంజన గారు లేచి, సార్ నేను అసలు దొంగతనం చేసిందంటే తనని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను, అది నా సొంతం సార్, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అట్లా చేస్తాను అని చెప్పారు. అని నవ్వారు కొంతసేపు. అయితే వీళ్ళకి కూడా పంచారు సుమన్ అన్న ఫుడ్ అది ఇది అని చెప్పారు. అయితే ఇమాన్యుయల్ గురించి, ఇమాన్యుయల్ ఉంటే మంచి హౌస్లో వైబ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉందని ఆడియన్స్ పోల్ వచ్చింది అనుకోండి, నీకు ఫుడ్ మంచి పార్టీ ఇస్తా, అందుకే పగిలిపోద్ది నీకు అని చెప్పింది, పార్టీతో పగిలిపోద్ది ఫుడ్తో అని చెప్పారు. అయితే ఆడియన్స్ పోల్ పెట్టారు, ఆ 90% కంటే ఎక్కువ వస్తేనే ఇస్తా అన్నారు, 100% ఇచ్చేశారు. అయితే వాళ్ళకి ఫుడ్ పార్టీ ఉంది, ఇమాన్యుయల్ కడుపు చక్కలయ్యేలాగా పగిలిపోతుంది అది. అయితే ఫుడ్ తనుజతో షేర్ చేసుకోవచ్చు అంట. అయితే ఎలాంటి ఫుడ్ వస్తుంది ఏమో ఆగరా అంటే, లేదు ఎలాంటిది వచ్చినా తినేయచ్చు. సరే సార్ నేను తనుజతో బలవంతంగా షేర్ చేసుకుంటాను ఫుడ్ అని చెప్పారు. అయితే న్యూ జనరేషన్ మేనేజర్ మారడానికి మాధురి గారికి అంటే దివ్యకి కొన్ని పెట్టారు, 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్లో మాధురి గారు కరెక్ట్ అయినట్లయితే ఇంకా తనని రేషన్ మేనేజర్గా తనని నియమిస్తున్నట్టు పెట్టారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ అడిగారు నాగార్జున గారు, ఈ ప్రతిరోజు బిగ్ బాస్ హౌస్లో ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ వాడతాము తినడానికి అని. సో మాధురి గారు 4 కప్స్ అని రాశారు, దివ్య 4 కప్స్ అని రాసింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వీక్లో షుగర్ ఎన్ని స్పూన్స్ ఎంత వాడతారు ఈ ఒక వీక్లో షుగర్ ఈ బిగ్ బాస్ హౌస్లో అని అడిగారు. మాధురి గారు 2 kgs అని రాశారు. ఈ దివ్య 1 kg అని రాసింది. 1 kg ఎందుకు రాసిందంటే 2 kgs వస్తుంది సార్, కానీ మేము 1 kg వాడతాము అని చెప్పింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్, మ్యాక్స్ ఎక్కువ ఎవరు ఎక్కువ తింటారు అని అడిగారు. అంటే ఈ మాధురి ఉంది కదా, మాధురి భరణి గారు ఎక్కువ తింటారని రాసింది. ఈ దివ్య కూడా భరణి గారు ఎక్కువ తింటారని రాసింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇంట్లో టీ ఎన్నిసార్లు పెడతారు ఈ బిగ్ బాస్ హౌస్లో అని చెప్తారు. అంటే మాధురి గారు 2 times అని రాశారు, దివ్య కూడా 2 times అని రాసింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, ప్రతిరోజు ఎన్ని రోటీలు చేస్తారు బిగ్ బాస్ హౌస్లో అని అడిగారు. మాధురి గారేమో పర్ హెడ్ 3 చేస్తారు అని రాసింది, దివ్యనేమో 48 చేస్తారని రాసింది. ఓకే, ఇద్దరు రాసినా కరెక్ట్. అంటే పర్ హెడ్ లాగా ఈవిడ చెప్పింది, అందరికి కలిపి ఈవిడ 16 3 48 ఈవిడ చెప్పింది. సో మాధురి గారికి రేషన్ మేనేజర్ అయ్యే అర్హత ఉంది. సో న్యూ రేషన్ మేనేజర్ మాధురి గారు అని సపోర్ట్ చేస్తారు, అందరు చప్పట్లు కొడతారు. పాపం దివ్య కూడా ఏం చేస్తుంది, నార్మల్గా చప్పట్లు కొడుతూ నించుంది. ఫుడ్ గురించి గొడవ జరిగింది కదా, అది రేషన్ మేనేజర్ని అడిగి తీసుకోవాలని. అసలు వైల్డ్ కార్డ్స్ అందరికీ రేషన్ మేనేజర్ డివైడ్ చేస్తేనే తీసుకో
అని తెలుసా వైల్డ్ కార్డ్స్ అందరికీ అంటే ఆయుష తెలియదండి, రమ్య తెలియదు అన్నది, నిఖిల్ తెలియదు అన్నాడు, గౌరవ్ తెలుసు అన్నాడు. గౌరవ్కి ఎలా తెలుసు అని అడిగారు. అడిగితే సంజన గారు చెప్పారు నాకు ఆ ఇష్యూ జరగకముందే అని చెప్పారు. అయితే వైల్డ్ కార్డ్స్ అందరికీ ఈ విషయం తెలియదు, దానివల్ల ఈ పొరపాటు జరిగిందని నాగార్జున గారు అన్నారు. దివ్యాంది కదా, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళెవరు ఇలా చేయలేదు సార్, వాళ్ళకి కావాల్సిన షేరు వాళ్ళకి తీసుకుంది అని వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ఎప్పుడు అలా అడగకుండా తీసుకోలేదని దివ్య చెప్పింది. అయితే దివ్య షేర్ అయితే మాధురి గారు అడిగారు, అంటే దివ్య తన అందరికీ సమానంగా పెడుతుందా లేకపోతే కొంచెం మందికి ఎక్కువ కొంచెం మందికి తక్కువ పెడుతుందా అని అడిగారు. అంటే డైరెక్ట్గా నన్ను అడగండి, నేను ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ పెట్టాను అంటే డైరెక్ట్గా నిన్నే అడుగుతున్నా చెప్పని మాధురి గారు అన్నారు. నాగార్జున గారు కూడా నిన్నే అడుగుతుంది దివ్య, చెప్పు నువ్వు అని నాగార్జున గారు అన్నారు. అయితే నేను ఎవరికి ఎక్కువ పెట్టాను ఎవరికి తక్కువ పెట్టాను అందరికీ సమానంగా పెట్టాను అంటే భరణి గారికి ఎక్కువ పెట్టావు కదా అంటే భరణి గారికి ఎక్కువ పెట్టలేదు, అది నా పర్సనల్ పోర్షను, మీరు భరణి గారి ప్లేట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నా ప్లేట్ మీద పెట్టుంటే మీకు అర్థమవుతుంది. 2 పోర్షన్స్లో 1.5 పోర్షన్ భరణి గారిది ఉంటే 1/2 పోర్షన్ నాకు ఉంటుంది అని చెప్పారు. అయితే నేను పెట్టేది మీరు చూస్తున్నారు కానీ భరణి గారు కూడా నాకు ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారు, అది మీరు చూసారా అని మాట్లాడారు. అయితే నాగార్జున గారు అన్నారు కదా, ఒక పర్సన్ ఇస్తే చాలు ఏం కాదు, బట్ నువ్వు రేషన్ మేనేజర్వి, ఒక రేషన్ మేనేజర్ అలా చేస్తూ ఉంటే కొంచెం మందికి అర్థం కాకపోవచ్చు చూసే వాళ్ళకి, తన పర్సనల్ పోర్షన్ పెడుతుందా లేకపోతే ఉన్నదే ఎక్కువ పెడుతుందా తనకి మిగతా వాళ్ళ దాంట్లో కట్ చేసి అనేది వాళ్ళకి అర్థమవుదు. సో యాజ్ ఏ రేషన్ మేనేజర్గా నువ్వు చేసేది తప్పు, అలా చేయకూడదు, అందరూ సమానమే కదా రేషన్ మేనేజర్కి అని చెప్పారు. నెక్స్ట్ ఆయేషాతో వర్కౌట్ చేయించారు, ఎత్తి ఎమాన్యుయల్ తిప్పడం ఇంకా ఇది చేశారు. ఇమాన్యుయల్తో కొంచెం సేపు జోకులు చేశారు. రమ్యతో ఆయేషాతో వర్కౌట్ సెషన్ నడిపించారు. ఈ రమ్యతో ఆయేష్తో ఏంటి వాళ్ళిద్దరు క్యూట్ దేవతలు రావాలంట. సో ఇమాన్యుయల్ కోసం ఆ ఇద్దరు దేవతలు దిగారంట. అయితే ఆ దేవతలు ఫుడ్ దొంగతనం చేసావు కదా, రమ్య ఫుడ్ దొంగతనం చేసావు కదా అని నాగార్జున గారు అన్నారు. అయితే అందరు నవ్వారు. సుమన్ శెట్టి గారు కూడా అందరికీ ఫుడ్ వాడుతున్నారు కొంచెం 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 కొంచెం. ఆయేషాతో కూడా వర్కౌట్ చేశారు. కానీ నాగార్జున గారు పార్షియాలిటీ చూపిస్తున్నట్టు అనిపిస్తుందండి, చాలా అంటే చాలా పార్షియాలిటీ. ఏమంటే ఒకళ్ళతో బిహేవియర్ ఒక విధానము. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్కి నేను చాలా నాగార్జున గారు చాలా ఏమంటారు వార్నింగ్ ఇస్తారేమో అనుకున్నా, ఇంకా చాలా చాలా విషయాలు చెప్తారేమో అనుకున్నా. అసలు మాధురి గారు మాట్లాడే విధానానికి చాలా ఫైర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నాగార్జున గారు ఫైర్ అవ్వకుండా ఈవిడతో మనకి ఎందుకులే అవసరం 2 మాటలు మాట్లాడేసి పక్కన వెళ్ళిపోదాం అన్నట్టు ఏదో నార్మల్గా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పారు, వదిలేస్తారు. అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో ఎవరైనా అట్లా మాట్లాడినట్లయితే అట్లా చేసినట్లయితే అస్సలు ఊరుకోకపోయేవాళ్ళు, ఏదో స్ట్రాంగ్ వార్నింగ్ లాగా ఇచ్చేవాళ్ళే. ఇది ఓకే. నెక్స్ట్ ఆయేషాని కూడా అంతే, అంటే అంత పెద్దగా మొత్తుకోకమ్మ, వాడాల్సిన చోట వాడాలి కానీ వాయిస్ నువ్వు అట్లా మొత్తుకుంటే అమీర్పేట వరకు వినిపిస్తుంది ఆ వాయిస్ అని జోకులు చేస్తున్నాడు. ఆవిడ అట్లా మొత్తుకుని పిచ్చి పిచ్చి దగ్గర చిన్ని వాటి దగ్గర గొడవలు పెట్టుకుంటే రోజు మొత్తం ఏదో లేస్తే గొడవలే కావాలన్నట్టు ఆ పిల్ల మొత్తుకుంటుంటే నాగార్జున గారు ఇచ్చే వార్నింగ్ కదా, అది వార్నింగ్లా లేదు, ఏదో చిన్న సజెషన్ లాగా ఉంది. ఆ చిన్న సజెషన్ కూడా ఎలా ఉందో చెప్పిన ఇన్కేస్ ఆడియన్స్ చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అట్లా మాట విసిరేసినట్టు ఉంది, కానీ కావాలని తిట్టినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ మీద అంతా చూపిస్తున్నారు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఫస్ట్ నుంచి ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి వెళ్ళి సపోర్ట్ చేయమని మేము చెప్పట్లేదు, వాళ్ళనేమో డీమోటివేట్ చేస్తూ వీళ్ళకేమో హైప్ ఇస్తూ అంటే వీళ్ళకి నెక్స్ట్ ఓటింగ్ పడాలన్నా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు ఏమో ఇన్కేస్ ఫైనల్ కప్ వైల్డ్ కార్డ్స్కి రావాలని. అది మాత్రం జరగదు, ఎంత ప్లాన్ చేసినా సరే ఖచ్చితంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఒకళ్ళు గెలుస్తారు. మేబీ ఆ ఒక్కళ్ళు నేను తనుజ ఆర్ కళ్యాణ్ అనుకుంటున్నాను. మీకు కూడా తనుజ ఆర్ కళ్యాణ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, ఎందుకంటే కొంచెం ఇంత కష్టపడైన రివ్యూ ఇస్తున్నాను కదా, ఒక పాపని పెట్టుకొని ఇలా చేస్తూ కూడా మాట్లాడుతున్నాను. సో ప్లీజ్ నా కష్టానికి మీరు సపోర్ట్ చేయండి, నా కష్టాన్ని కొంచెం గుర్తించండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలా? ఇంకా ఏముందండి టాపిక్ గురించి మాట్లాడేది? ఇంకా 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 ఏముందండి? సో ఇది ఈ ఆడియన్స్కి నాకు ఒక డౌట్ అండి. అందరూ బయటేమో సోషల్ మీడియాలో కళ్యాణ్ అని తనుజ అని వీళ్ళని ట్రెండ్ చేస్తుంటే బాగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ నేను సుమన్ శెట్టి ఫ్యాన్ని, నేను సాయి శ్రీనివాస్ ఫ్యాన్ని, నేను ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ని అని చెప్తున్నారు. అసలు ఈ వీళ్ళ ఫ్యాన్స్ నాకు బయట ఎక్కడ కనిపించట్లేదు. ఈ బిగ్ బాస్ వీళ్ళని ఎతికి తీసుకొస్తున్నాడా లేకపోతే వీళ్ళే సెట్ చేస్తున్నారా అది అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అని ఇమ్మాన్యుయల్కి బాగా హైప్ ఇస్తుంది
ఆ బిగ్ బాస్. మరి ఎందుకు హైప్, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో లేని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఇమ్మాన్యుయల్. సో ఈరోజు విశేషాలు ఇవ్వండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ చూస్తూనే ఉండండి.